హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీగా సాఫ్ట్ దోశ అయితే రెడీ చేసుకుందామండి. ఇందుకు అటుకులు కావాలండి. నెక్స్ట్ వచ్చేసి సూజీ రవ్వ, అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పుల్లటి పెరుగండి. ఇంతే. మనం వచ్చేసి అటుకుల్ని 1.5 కప్పు వేసేసుకుందాము. ఓకే, వాటిని నీట్గా 2-3 టైమ్స్ వాటర్ వేసుకొని వాష్ చేసుకుందాం అనమాట. అందులో ఉండే డస్ట్ అంతా పోతుంది. ఓకే, ఇలా వాష్ చేసి పెట్టుకొని నెక్స్ట్ వచ్చి మనం ముందుగా రవ్వ తీసించుకున్నాం కదా, అది కూడా 1.5 కప్పే వేసుకోవాలి. సేమ్ క్వాంటిటీ వేసుకోవాలండి రెండు. ఓకే, 1.5 కప్ వచ్చేసి సూజీ రవ్వ కూడా వేసేసుకొని ఒక ఫుల్ కప్ వచ్చేసి కొంచెం పుల్లటి పెరుగు కూడా వేసేసుకుందాము. ఓకే అండి, ఇది మొత్తం ఒక్కసారిగా కలిపేసుకుందాము. ఆ పెరుగు మొత్తం రవ్వకి అటుకులకి పట్టేలా ఒక్కసారి కలిపేసుకొని మనం ఏ కప్పుతో అయితే మనం పెరుగు కొలిచామో అదే కప్పుతోటి ఒక 2 కప్స్ అయితే వాటర్ వేసి పోసేసుకుందాము. అదొక 1/2 అవర్ వచ్చేసి నానాలండి. అందువల్ల మొత్తంగా ఒకసారి కలిపేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు నానిపోతుంది. మనం దీనికి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఈలోపు. ఓకే, మొత్తం కలుపుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసి టమాటో చట్నీ రెడీ చేసుకుందామండి. దీనికి వచ్చేసి స్టవ్ మీద బండి పెట్టేసి అందులో ఒక 3 స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వచ్చేసి మినప్పప్పు అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ పచ్చెనపప్పు కూడా వేసుకుందాము. వీటిని రెండింటిని కొంచెం లైట్గా వేగనివ్వాలి. కొంచెం దూరగా వేగినప్పుడు ఒక 2 రెమ్మలు వచ్చేసి కరివేపాకు కూడా అందులోనే వేసేసుకుందాము. అది కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక 10 ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. ఈ ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చి చేయటం వల్ల మంచి కలర్ వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 5-6 రెబ్బలు వచ్చేసి చిన్నుల్లిపాయలండి. ఒక 4-5 టమాటోస్ వచ్చేసి అలా 4 ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసేసుకుందాము. కొంచెం చింతపండు అయితే 2 రెమ్మల చింతపండు కూడా అందులోనే వేసేసుకుందాము. ఓకే, అది మొత్తంగా ఒకసారి కలిపేసుకొని ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ చల్లుదామండి దాని మీద. సాల్ట్ వేయడం వల్ల ఎందుకంటే టమాటోస్ తొందరగా మెత్తపడిపోతాయి అన్నమాట. ఓకే, బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. మధ్యలో ఒకసారి తీసేసి టమాటోస్ ఉడికాయలో చూసి ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ అలాగే మగ్గనిద్దాం వాటిని. ఓకే అండి, టమాటాస్ బాగా మెత్తగా మగ్గిపోయాయంటే మనకు పచ్చడికి ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఓకే, ఇప్పుడు మనం ముందుగా పిండి పక్కన పెట్టించుకున్నాం కదండి, అటుకులు రవ్వ కలిపేసి ఉంచుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకొని దోశ బ్యాటర్ అయితే రెడీ చేసుకుందాము. ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకుందామండి, ఎక్కువ లూజ్గా వేయొద్దు. వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మన దోశ పిండిలాగా కాకుండా కొంచెం థిక్గా ఉండాలన్నమాట ఈ బ్యాటర్ వచ్చేసి. ఓకే, కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీకి మెత్తగా, చూసారా వీడియోలో చూపించినట్టుగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇది కూడా మనం ముందుగా తీసుకున్న బౌల్లో వేసేసుకుందాము. అలాగే సెకండ్ రౌండ్ కూడా ఉంది కదా ఇంకా పక్కన పిండి, అది కూడా వేసేసుకొని ఇలాగే వేసుకొని అందులో కలిపేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ దాంట్లో వచ్చేసి ఒక ఈనో ప్యాకెట్ ఉంది కదా, వేసేసుకున్నామంటే మనకు దోశ వచ్చేసి బాగా ప్లఫీగా వస్తుందన్నమాట. ఓకే, అది వేసేసి కొంచెం కాచిన పాలండి, కొంచెం వేడిగా ఉన్న పాలు అందులో పోసామంటే పిండి త్వరగా పులుస్తుంది, ప్లస్ వచ్చేసి మనకు దోశ బాగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. అందువల్ల అది కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ మనకు రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఓకే అండి, ఇలా కొంచెం పులుస్తుంది అనమాట పిండి. నెక్స్ట్ మనం ముందుగా చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది దాన్ని మిక్సీకి వేసేసుకుందాము. మొత్తం మిక్సీ వేసేసుకొని కొంచెం మనకు అవసరం అనిపిస్తే లైట్గా వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉండిద్దండి దీని కాంబినేషన్ వచ్చేసి చట్నీ. ఈ దోశకి కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం దాన్ని మెత్తగా మిక్సీ వేసేసుకుందాము. ఒకసారి మనం ముందుగా ఉప్పు వేసాం కాబట్టి దాన్ని చూసి కొంచెంగా ఉప్పు వేసుకోండి. ఓకే, తగినన్ని కొంచెం వాటర్ వేసేసుకొని చూసారా వీడియోలో చూపించినట్టుగా అలా మిక్సీకి వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులో ఉప్పు వేసుకుందామండి. ఇంతేనండి, మనకైతే టమాటో చట్నీ రెడీ అయిపోయింది దోశలోకి. ఓకే, ఇది బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం దోశ వేసుకుందామండి. స్టవ్ మీద పెనం పెట్టేసి పెనం బాగా వేడైన తర్వాత వేయాలండి. ఇది
పెనం కాగకుండా అసలు వేయకూడదు అనమాట. దోశ సరిగ్గా రాదు. దీన్ని ఒక్కసారిగా మొత్తం కలిపేసుకొని స్టవ్ మీద అయితే పెనం పెట్టేసుకుందాము. చూసాగా పెనం బాగా వేడెక్కిందనమాట. ఇప్పుడు వచ్చేసి 1.5 గంట వచ్చేసి పిండి వేయాలి. మనం మామూలు దోశలాగా స్ప్రెడ్ చేయకుండా లైట్గా అలా స్ప్రెడ్ చేయాలి. పలచగా అస్సలు వేయకూడదని, కొంచెం థిక్గానే ఉండాలన్నమాట ఇది. ఓకే, చూసారా దోశ చూస్తున్నారా, లైట్గా హోల్స్ వస్తున్నాయి చూసారా. ఎందువల్ల అంటే మనం ముందుగా ఈనో వేసాం కదండి, అందులో అది ప్లఫీనెస్ అనమాట. దానివల్లనే ఇలా వస్తుందని నేను ముందుగా మీకు చెప్పాను, ఈనో వేసుకోవాలని. మీకు అది ఇంట్రెస్ట్ లేకపోతే మీరు బేకింగ్ సోడా అయినా వేసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒక్కసారి స్ప్రెడ్ చేసేసుకొని పైన మూత పెట్టేసుకుందామండి, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. దీనికైతే ఆయిల్ కూడా ఏం అవసరం లేదండి, జస్ట్ తిప్పని అవసరం లేదు. చూసారా బాటమ్ సైడ్ కూడా బాగా కాలిపోయింది. ఇలాగే తీసేసుకొని మనం ప్లేట్లో వేసేసుకోవడమేనండి. చూడు ఎంతో సాఫ్ట్గా వచ్చే దోశ అయితే మనకు రెడీ అయిపోయిందండి. మనకి ఏది ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు ఎంతో సాఫ్ట్గా ఉందో. దీనికి వచ్చేసి మనం ముందుగా చేసి ఉంచుకున్న చట్నీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇదే కాంబినేషన్లో ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి. ఎంతో టేస్టీగా సాఫ్ట్ దోశ అండ్ టమాటో చట్నీ మనకు రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మన దోశ చూసారా ఎంత ప్లఫీగా ఉందో, స్పాంజీగా ప్లఫీగా బాగా వచ్చిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.